హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్, మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు అయితే మీకు నచ్చే ప్రాపర్టీ తప్పకుండా అయితే మీ ముందుగా తీసుకొచ్చాను. మరి ఇది వచ్చేసి 150 స్క్వేర్ యార్డు, 100 స్క్వేర్ యార్డు, 120, 133 చిన్నగా అవుతున్న వాళ్ళకైతే ఇది ఈరోజు అయితే 150 స్క్వేర్ యార్డు ఒక మంచి డైమెన్షన్తో ఉన్న 2 BHK, అది కూడా 3 వాష్రూమ్స్ అయితే మంచిగా బిల్డరు ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అయితే మంచి కన్స్ట్రక్షన్ చేశాడని కూడా ఈ హౌస్ చెప్పుకోవచ్చు. మరి పార్కింగ్ విషయంలో చూస్తే, పార్కింగ్ విషయంలో అయితే ఒక 2 వీలర్ 3 కానీ 4 వీలర్స్ ఒక పెద్ద వెహికల్ పెట్టుకోవడానికి అయితే చాలా కన్వీనియంట్గా అయితే బిల్డర్ అయితే ప్లాన్ చేసి మరి కట్టాడు. మరి వాస్తు ప్రకారం చూసుకుంటే మాత్రం ఇది మరి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి పార్కింగ్ ఇక్కడ ఇచ్చాడు. అలాగే మనకు నార్త్ సైడ్ అయితే ఒక 2 నుంచి 2.5 ఫీట్ గల్లీ కూడా ఇచ్చాడు. మరి హాల్లో ఎంట్రీలో చూస్తే మాత్రం మనకి ఏదైతే మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో ఈ మెయిన్ డోర్ కూడా చాలా అద్భుతంగా పెట్టాడని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ఇండియన్ టేకుడ్తో అయితే ప్లాన్ చేసి కట్టారు. మరి వాస్తు ప్రకారం కూడా మెట్ల కింద కూడా ఒకటి మీకు వాష్రూమ్ కూడా ప్లాన్ చేశాడు. ఫ్యూచర్లో మీరు G+2 పెయింట్ హౌస్ చేసుకోవడానికి అయితే స్ట్రెంత్ ఉండే ఒక హౌస్ అయితే పిల్లర్స్లో కూడా మనకు 12 mm రాడ్స్, 16 mm రాడ్స్ అయితే మీకు రాడ్స్ అయితే మరి వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా బిల్డర్ అయితే ప్లాన్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేసేయడం చేసుకోవచ్చు. ఈ లోపలికి వచ్చి చూస్తే మరి హౌస్ కూడా ఇది ఫుల్ ఫర్నిచర్ హౌస్ అయితే కంప్లీట్గా ఫుల్ అయితే ఫర్నిచర్ వర్క్ అయితే చేశాడు. రెడీగా అయితే మనకు రెడీ టు మూవ్ అయితే వర్క్ అయితే ఎటువంటి వర్క్స్ అయితే పెండింగ్ లేకుండా ఓన్లీ ప్లంబింగ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉన్నది. టోటల్గా అయితే వర్క్స్ అయితే చేశాడు. చూసుకుంటే హాల్ చూసుకుంటే కూడా ఎంత చాలా విశాలంగా ఉన్నది. ఇది వచ్చేసి మరి హాల్లో కూడా మీకు స్పేసెస్ చూసుకుంటే ఇది మీకు సోఫా సెట్స్ రైట్ సైడ్లో వేసుకున్నా కానీ, ఇక్కడ సైడ్ వేసుకున్నా కానీ టీవీ యూనిట్ అనేది మీకు కబోర్డ్ వర్క్ ఏప్స్ అయితే ప్లాన్ చేసి అయితే ఇచ్చారు. అలాగే మరి వాస్తు ప్రకారం ఆగ్నేయం సైడ్ ఒక కిచెన్, పక్కనే పూజ గది ఇచ్చారు. డైనింగ్ సెక్షన్ కూడా ప్లాన్ చేశారు. మరి అలాగే ఒకటి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో కూడా టోటల్ అయితే కబోర్డ్ వర్క్ అయితే ఇది కూడా మంచి కబోర్డ్ వర్క్ తోటి ప్లాన్ చేసి అయితే వర్క్ అయితే ఫినిషింగ్ చేశారని చెప్పచ్చు. చాలామంది ఏంటంటే మరి బెడ్రూమ్ సైజెస్ చాలా చిన్నగా అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మరి మీకోసం అయితే ఈరోజు బెడ్రూమ్ సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మరి 9/12 అంటే కూడా ఒక కింగ్ సైజ్ మాస్టర్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇందులో మరి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇందులో వచ్చేసి మరి వెస్టర్న్ వాష్రూమ్ వస్తుంది. అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి మనం బయటకు వస్తే మాత్రం ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే మనం చూసుకుంటే మాత్రం ఇది వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ కామన్ వాష్రూమ్లో అయితే మీకు ఇండియన్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో అయితే మీకు ఒకటి వెస్టర్న్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి కూడా మనకు 9/10 కూడా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ప్లాన్ చేశారు. కబోర్డ్ వర్క్ కూడా ఇందులో నీట్గా అయితే ఫినిషింగ్ అయితే చేశారు. ఇది మరి దీని హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 22.5 x 60, 22.5 మంచి డైమెన్షన్ చెప్పుకోవచ్చు. వెస్ట్ ఫేసింగ్లో అయితే మీకు 22.5 సైజ్ అనేది చాలా బాగా అయితే మీకు సెట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి విండోలో కానీ మన ఫాల్ సీలింగ్ విషయంలో కానీ ఆ బిల్డర్ అయితే కాంప్రమైజ్ కాకుండా అయితే మంచిగా అయితే వర్క్ చేశాడు. విండో సైడ్ చూసుకుంటే మనకు గిర్నైట్ అయితే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారు. అలాగే మనము డైనింగ్ సెక్షన్లో చూద్దాం. అలాగే కిచెన్ కూడా ఎలా అయితే ప్లాన్ చేశారు అనేది మనకు డైనింగ్ సెక్షన్కు ఎంట్రన్స్ అయితే మాత్రం ఇక్కడ చూస్తే వుడ్ వర్క్ తోటి అయితే చాలామంది అయితే ఇది సిమెంట్తో చేసి పెయింట్ కలర్ వుడ్ కలర్ వేశారు. కాబట్టి ఇదైతే మనకు వుడ్ అయితే టోటల్గా అయితే చేశాడు. మరి ఇది వచ్చేసి డైనింగ్ సెక్షన్లో కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. డైనింగ్ సెక్షన్ పక్కన మనకు ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చాడు. కిచెన్లో కూడా చాలా ఎక్సలెంట్గా అయితే కబోర్డ్ వర్క్ అనేది ఇప్పుడు చాలామంది ట్రెండ్గా నడుస్తుంది కాబట్టి మరి కబోర్డ్ వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చాడు.
మరి లొకేషన్ చూసుకున్నట్టయితే ఇది మనకు బిఎన్ రెడ్డి నగర్ నుంచి జస్ట్ 2.5 నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 2.5 నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కిచెన్ చూసుకుంటే చూడండి, మొత్తం టోటల్గా అయితే కబోర్డ్ వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ చేశారు. మనకు కబోర్డ్ వర్క్ తోటి టోటల్గా కంప్లీట్ చేశాడు. అలాగే పూజ గదిలో కూడా మనకు పూజ చేసుకోవడానికి అనుగుణంగా ఉండేటట్టు కూడా పూజ గదిలో కూడా మనకు కబోర్డ్ వర్క్ అనేది టోటల్గా కంప్లీట్ చేశాడు. మరి ఇది వెస్ట్ ఫేసింగ్ 25 ఫీట్ రోడ్ అయితే ఉన్నది. ఎగ్జాక్ట్లీ మనం లొకేషన్ చూసుకుంటే మరి వనస్థలిపురం నుంచి చూసుకుంటే కూడా మనకు ఒక 3 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్ ఉంటుంది. బిఎన్ రెడ్డి సిగ్నల్ చూసుకుంటే మాత్రం 2.5 నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే కేవలం ఎల్బీ నగర్ మెట్రో నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. మరి దీని ప్రైస్ విషయానికి వస్తే 93 lakhs అయితే చెప్తున్నారు, 93 లక్షలు అయితే చెప్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ రేట్ ఏం కాదు, ప్రైస్ కొంచెము నెగోషియబుల్ చేస్తారు. కబోర్డ్ వర్క్ చేసి ఉన్నది టోటల్గా. ఎగ్జాక్ట్లు వచ్చేసి మనకు అల్మాజ్గూడలో వచ్చింది. అల్మాజ్గూడ అనేది ఎల్బీ నగర్కి అయితే ఒక 7 నుంచి 7.5 కిలోమీటర్, బిఎన్ నుంచి 3 కిలోమీటర్ ఉంటుంది. అలాగే బడంగ్పేట్ మున్సిపాలిటీ నుంచి కూడా ఒక 2 నుంచి 2.5 కిలోమీటర్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే మన ఆఫీస్ విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఆఫీస్ వచ్చేసి మనకు డైరెక్ట్గా శ్రీ కుబేరా ప్రాపర్టీస్ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్లో టైప్ చేస్తే డైరెక్ట్గా మీకు లొకేషన్ అనేది వస్తుంది. సో ఆఫీస్ విజిట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ స్క్రోల్ అయితే నెంబర్ కూడా కాల్ చేయండి. మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో కానీ వీడియో అయితే షేర్ చేయండి. తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ, మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి అయితే తప్పకుండా ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.